రక్తం కేసులో సిఎన్కే కంపెనీలో కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదా చేశారు. 1000 లీటర్ల గొర్రె రక్తం ప్యాకెట్లు సీజ్ చేశారు. హర్యానాలోని పాలీ మెడిక్యూర్ కంపెనీకి ట్రయల్ రన్స్ కోసం ఇక్కడి నుంచి గొర్రె రక్తం ప్యాకెట్లు పంపుతున్నారన్నటువంటిది గుర్తించారు. అంటే సాధారణంగా ట్రయల్ రన్స్ కోసం మీరు క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ ఉన్నటువంటి గొర్రెల మీద మాత్రమే ఆ ట్రయల్స్ వేయాలి. అలా కాకుండా ఏ పర్మిషను లేకుండా కూల్గా ఇక్కడ చేస్తున్న విషయం ఏదైతే అది మనుషులకి ఎక్కిచ్చేది కాదు. గొర్రెల రక్తం అనేటటువంటి గొర్రెలకు ఏదో సంథింగ్ భవిష్యత్తులో వాడబోయే మందుల్ని వాడినట్టున్నారు. ఆ మందులు వాడిన సందర్భంలో ఆ గొర్రెలకు సంబంధించినటువంటి లోపల ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయో చెక్ చేయడానికి రోజు బ్లడ్ తీస్తున్నారన్నది ఇప్పుడు తేలింది. టీవీ9 మొన్న అధికారులతో కలిపి చేసినటువంటి ఆపరేషన్లో బయటపడినటువంటి వ్యవహారం హర్యానా దాకా పాకింది. ఇప్పుడు హర్యానాలోని పాలీ మెడిక్యూర్ కంపెనీకి ఈ బ్లడ్ అంతా వెళ్తోందని తేలింది. ఈ రక్తం ప్యాకెట్ పంపిస్తున్నట్టుగా గుర్తించారు. ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి యజమాని అయితే పరారీలో ఉన్నాడు. రక్తంతో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారని అధికారులు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సిఎన్కే కంపెనీ యజమాని నికేష్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.